పవిత్రాత్మ నామమున ఆమేన్. ఏలిన వారు సన్మంచుకుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్ర ఆత్మను గర్భము ధరించెను. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందన మేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపున వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపున వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మమ్మల్ని నాశనమైన ప్రార్థించండి. ఆమెన్. ఇదిగో ఏరిన వారి దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనం వేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపున వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపున వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మమ్మల్ని నాశనమైన ప్రార్థించండి. ఆమెన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషావతారం ఎత్తెను, మరియు మనతో కూడా వాసమైండెను. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపున వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయింపున వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ముండెడు మా కొరకు ఇప్పుడే మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరేక పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మంచుకుడు చెప్పినందున మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవతారమును తెలుసుకుంటుమి. అతని పాటల వలనను స్లీవ వలనను ఉత్థానం యొక్క మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలెనని దేవుని వారిని వేడుచున్నాం. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమాన కెల్ల నీ ఆశయం. నిరంతర ప్రేమాన కెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే నా ప్రాణము. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమాన కెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, మా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమాన కెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, మా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. యేసువు నీవే, లోకేశవు నీవే, ఆదియు నీవే, మాంత్యము నీవే. సప్రసాదమందు
సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరంతర ప్రేమానాకెల్లగలన్ కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడైనా సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడైనా సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడైనా సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన
దైవ కుమార, దేవుని నుండి మనుషుల మధ్యలోనికి మహోన్నత వ్యక్తి అయి ఉండి సాధారణ వ్యక్తిలా సృష్టికర్తవై ఉండి సృష్టిలోని జీవిగా ఆది అంత్యము అయ్యుండి మరణము ద్వారా నిత్య జీవమును చూపించిన ప్రభువా, అన్ని శక్తులపై అధికారము కలిగి లోకపు అధికారులకు తలవొగ్గిన యేసువా, వినమ్రతకు మారుపేరై మా అందరకు మరొక మారు మీ దర్శనాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు. ఎన్నో ప్రదేశాలను, గొప్ప గొప్ప వ్యక్తులను, ప్రాచుర్యములో ఉన్న ప్రదేశాలను, పేరు ప్రతిష్టలు గాంచిన వ్యక్తులను, ప్రముఖులను మేము దర్శించాలని, వారితో సంభాషించాలని, వారి దృష్టిలో పడాలని పలు ప్రయత్నాలు చేస్తూ మా యొక్క గుర్తింపును లోకము దృష్టిలో ఇష్టపడులాగున, లోకము చేత అభినందనలు పొందులాగున, ప్రజల చేత కీర్తింపబడులాగున, అందలమునకు అరులు చాస్తూ ఉన్న మా ఈ మానవ జాతికి తగ్గింపుతనమును, వినమ్ర హృదయమును కలిగి ఉండుట ఎలానో మీ యొక్క మానవావతారం ద్వారా నిరూపించిన ప్రభువా, ఆరాధనలు అందుకునే, స్తుతులు అందుకునే స్థితి నుండి సిలువ వేయుడు అని, దైవ దూషణ చేయుచున్నాడని, సైతాను చేత ఆవహింపబడి అద్భుతములు చేయుచున్నాడని, నిందారోపణ అనే కేకల మధ్య వసించటానికి వచ్చిన ప్రభువా, నేడు మా మధ్యలోనికి దివ్య సత్ప్రసాద ప్రభునిగా వేం చేసినందుకు మీకివే మా స్తుతులు, స్తోత్రములు. మా ఈ శుభవచనములు కేవలం మేము ఆరాధించుటయే కాక, మా తోటి వారికి, మేము కలిసి పనిచేయు వారికి, ప్రార్థనలో భాగము పొందుటకు వచ్చు వారికి ఆహ్వానం పలుకుతూ సిద్ధపరచిన ఈ యొక్క ప్రార్థన స్థలమును మీ యొక్క సన్నిధితో అలంకరించినందుకు ప్రభువు మీకు స్తోత్రములు. మా యొక్క వేషధారణకు, శరీర వర్చస్సుకు, కలిగిన వర్ణమునకు మేము అనుదినం మెరుగులు దిద్దుతూనే మరింత ఆకర్షణీయంగా మమ్ము మేము మార్చుకొనుటకు చూపించే శ్రద్ధను మీ యొక్క రాకడ ద్వారా మా యొక్క నిజమైన వర్ణమును, రీతిని, నడతను ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని దయచేస్తూ ఉన్నందుకు ప్రభువు మీకు స్తోత్రములు. ఈ యొక్క ఆరాధన, మీ యొక్క వాక్కు యొక్క విశ్లేషణ, ధ్యానం మా యొక్క ప్రవర్తనలోని, సంభాషణలలోని, దృష్టిలోని వైఫల్యాలను, వైకల్యాలను ప్రత్యక్షపరచులాగున నేటి ఈరోజు ఈ యొక్క ప్రార్థనా సమయం సమర్థవంతముగా
వినియోగించు భక్త సంఘముగా మమ్మందరిని దీవించమని వేడుచూ ఉన్నాం. మా యొక్క ప్రభు, లోకపు అధికారుల ఎడల, పెద్దల ఎడల, ధనము కలిగిన వారి ఎడల, మాపై అధికారులుగా నియమింపబడిన వారి ఎడల, మాకు తీర్పును ఇచ్చేవారి ఎడల మేమెంతో ఒద్దికగా, గౌరవముతో, వినమ్రతతో చూపించే మా యొక్క శరీర భాష మరియు వందన వచనాలు మరెంత మెరుగుగా, అధికముగా మీ ముందుండవలెనో గ్రహించే విజ్ఞత నేడు మా అందరకు దయచేయండి. నీకు ఇబ్బంది కలిగించే వారిని మరియు నీకు శారీరక హింసలకు గురి చేయు వారి కంటే మీ యొక్క ఆత్మను మరియు నీ యొక్క జీవితమును నాశనము చేయు శక్తుల పట్ల మరింత అప్రమత్తతతో ఉండమని మా అందరకు మీరు చేసే లేదా సువిశేషం ద్వారా తెలిపిన ప్రత్యుత్తర వచనాలను మరొక మారు మేము జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రభు, జాగరూకులమై అప్రమత్తతతో ఉండువారిగా మమ్మందరినీ ఈ ప్రార్థన మేల్కొల్పునట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తీయటి మాటలకు, ఇతరుల మెచ్చుకోలుకు మేము ఉబ్బిబ్బై మాకు మేముగా లేనిది ఆపాదించుకొని జీవించకుండా స్థిమితముగా మా యొక్క పాదములను భూమిపై ఉంచి జీవించేటటువంటి సాధారణ వ్యక్తులుగా మమ్మ మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రశంసలకై మా జీవితములు ఉండనక్కరలేదని, ప్రభు చేత, తండ్రి చేత అభినందనీయ జీవితం జీవించుటే మా యొక్క లక్ష్యం కావాలని యోర్దాను నది తీరమున మీపై ఆత్మ దిగి వచ్చినప్పుడు అదృశ్యవాణి పలికిన తండ్రి మాటలను మేము జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రభు, మేమును మా యొక్క జీవితము ద్వారా, పాటించే విలువల ద్వారా, చూపించే నిబద్ధత ద్వారా, ప్రత్యక్షపరచే సాక్షిభూత జీవిత విధానము ద్వారా, పదుగురకు కనికరముతో మా చేయుతను అందించుట ద్వారా తండ్రి యొక్క మెప్పును పొందగలమని మీ జీవిత విధానమే మా అందరకు నిదర్శనము ప్రభు. మరి నేడు మీరు ఎంతో మందిని అలుపెరగక, సమయము లేదనే సాకు చెప్పక స్వస్థపరచబోతూ ఉన్నారని సువిశేషంలో మేము వినబోతూ ఉన్నాం. ప్రభు, పలుమార్లు మేము కారణములు చెబుతూ, సాకులు చెబుతూ, ఇతరుల యొక్క యోగక్షేమములను గురించి ఆలోచించక, వ్యాధి బాధలతో ఒంటరితనముతో ఉన్న వారిని పరామర్శించక, వారి ధ్యాసను కలిగి ఉండక, వారి ఊసే ఎత్తక మా యొక్క సమయాన్ని దాటవేస్తూ ఉన్నందుకు నేటి ఈ శుభవచనాలు మా యొక్క ప్రవర్తనలో పరివర్తనకై ఉపయోగపడులాగున మమ్ము మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. ఆద్యంతం మా యొక్క స్వార్థపూరిత ఆలోచనలే కాక, యాంత్రిక జీవితమే కాక, నైతికంగా బలపడుటకు మా ఈ ఆరాధన, ప్రార్థన, దివ్య బలి ఉపయోగపడులాగున ఆశీర్వదించండి. దైవ జ్ఞానము తొలి మెట్టు అని మేమందరము విన్న విధముగా మీ యందు భయభక్తులు కలిగి జీవించు వారలగా మమ్మ ఆశీర్వదించండి. అలసత్వానికి, నిర్లక్ష్యానికి,
ముఖ్యంగా సోమరితనమునకు మేము బలి అవ్వక చురుకుగా నీ వాక్కును వినుటకు, ధ్యానించుటకు, పఠించుటకు, లౌకిక విషయముల యొక్క అవగాహనను పెంచుకొనుటకు, మారుతూ ఉన్న ప్రాపంచిక విషయముల అవగాహనను మెరుగుపరచుకుంటూ వ్యక్తిగతముగా వృద్ధిని పొందు జీవితమును జీవించుటకు ప్రభు మీ యొక్క ఆపన్న హస్తమును ఇచ్చట చేరిన మా అందరిపై, వీక్షిస్తూ ఉన్న భక్తులపై ప్రత్యేక విధముగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతినిత్యం ధ్యానింతు దేవాని నామం, ప్రతినిత్యం ధ్యానింతు యేసాని నామం. బాధలలో కష్టములో ఓదార్పు నీవేగా, బాధలలో కష్టములో ఓదార్పు నీవేగా, యేసా నీవేగా. ప్రతినిత్యం ధ్యానింతు యేసా నీ నామం, ప్రతినిత్యం ధ్యానింతు యేసా నీ నామం. ఒంటరినై ఉన్నప్పుడు నా తోడు నీవేగా, ఒంటరినై ఉన్నప్పుడు నా తోడు నీవేగా, యేసా నీవేగా. ప్రతినిత్యం ధ్యానింతు యేసా నీ నామం, ప్రతినిత్యం ధ్యానింతు యేసా నీ నామం. ప్రేమిస్తూ సేవిస్తా యేసా నీ నామం, ప్రేమిస్తూ సేవిస్తా యేసా నీ నామం, యేసా నీ నామం. ప్రతినిత్యం ధ్యానింతు యేసా నీ నామం, ప్రతినిత్యం ధ్యానింతు యేసా నీ నామం, యేసా నీ నామం, యేసా నీ నామం. శిరమును వంచుడి వినయముతో
తోడా నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్త పాతపు పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరిటు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదన్ శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితిరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది జగద్రక్షకుడైన యేసువా మీ దివ్య సత్ప్రసాద రూపము ద్వారా మమ్మందరికి మీ దీవెనలు దయచేస్తూ ఉన్నందున నేడు మాలో ఉన్న అవలక్షణములను అపవాది లక్షణములను తొలగించుమని యుగ యుగములు జీవించుచు పాలించు ఏరిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూజ్యుడౌ దేవుడే పొడు స్తుతింపబడునుగాక మాధుర్యము గలవారి నామము స్తుతింపబడునుగాక నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పావనమైన పరిణామము స్తుతింపబడునుగాక యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మానమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరిటు సంతు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక ఆమె యొక్క మమలోద్భవం స్తుతింపబడునుగాక కన్యా తల్లి అయి వారి నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మోక్షారోహణం స్తుతింపబడునుగాక మరియ భర్త జోసెఫ్
పగారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అర్చశిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. గుడిలో గంటల నాదాలు పూజకు పలికే ఆహ్వానాలు మదిలో మెదిలే భావాలు పాడే ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు గుడి తలుపులు తెరచిరి మన కొరకు హృది తలుపులు తెరవాలి మనము. గుడి తలుపులు తెరచిరి మన కొరకు హృది తలుపులు తెరవాలి మనము. మలినములేని మనసులతో మాటల మల్లెల మాలలతో అరుదించెదము అమరుని చెంతకు ఆరాధనకు ఈ వేళ. ఆరాధనకు ఈ వేళ గుడిలో గంటల నాదాలు పూజకు పలికే ఆహ్వానాలు మదిలో మెదిలే భావాలు పాడే ప్రభుని రాగాలు. గుడిలో
ఈ యొక్క దివ్య బలి పూజ యందు స్రవంతి గారి తలంపులు నెరవేరాలని మరియు దీపిక, నిరుష వీరి యొక్క ఉద్దేశములు నెరవేరాలని, మార్నేని జోసెఫ్, వెరోనిక దంపతుల యొక్క తలంపుల ప్రకారం ఫాదర్ ఫ్రాన్సిస్ ఔరయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజలు ప్రభుని యొక్క దీవెనల కోసం వీరి యొక్క అభ్యర్థనల నిమిత్తం ప్రభునకు ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. పేతురు గారికి అనుచరునిగా లేదా ఆయన బోధించినటువంటి బోధనలను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి మార్కు గారు తన రచన చేయటం, సువార్తీకారులందరిలో మొదటి వ్యక్తి యేసు ప్రభు యొక్క చరిత్రను క్లుప్తంగా 16వ అధ్యాయాల్లో రచించిన వ్యక్తిగా నిలబడతాడు. ఈయన పేతురు గారితో మాత్రమే కాదు, పౌలు గారితో, ఇతర అపోస్తులతో కూడా తనకున్నటువంటి సంబంధాన్ని గురించి కొరింథీయులకు రాసిన లేఖ ద్వారా కావచ్చు, లేదా అపోస్తల కార్యంలో కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. మరియు తిమోతికి వ్రాసినటువంటి లేఖలోను ఈయన యొక్క ప్రస్తావన జరుగుతుంది మార్కు గారిది. కాబట్టి ఈయన అనుచరునిగా, అపోస్తులకు అనుచరునిగా ఉంటూ వారి యొక్క పరిచర్యను ప్రత్యక్షంగా అతి సన్నిహితంగా చూస్తూ ఆయన ప్రభు చేసినటువంటి పనులను కళ్ళకు కట్టినట్టు ఆయన వ్రాయటం జరిగింది. అటువంటి సువార్తీకారుని సువిశేషాన్ని ఈరోజు మనందరం కూడా వినబోతూ ఉన్నాం. ప్రభువు ఏ విధంగా ఆయన పేతురు ఇంటికి వెళ్ళటం, అక్కడ తన యొక్క అత్తకు స్వస్థతను కలిగించటం, అనంతరం ఎంతో మంది రావటం, వారికి కూడా ప్రభువు తన యొక్క స్పర్శ చేత, ప్రార్థన చేత వారికి మేలు ఉనగూర్చటం మనం చూస్తున్నాం. వీటన్నింటికి ముందు ఆయన ప్రార్థన చేయటాన్ని మనం చూస్తున్నాం. మరి మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఎన్ని క్షణాలు, ఎంత సమయం నేను ప్రార్థనకు అంకితం చేస్తూ ఉన్నాను? వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ సమేతంగా కావచ్చు, మఠవాసం అందు కావచ్చు, గురు జీవితం అందు కావచ్చు, లేదా మనం చేసేటటువంటి పనులలో కావచ్చు. ఎంతవరకు నేను నా యొక్క ప్రార్థనను ప్రభుతో అంకితమై ఉండటానికి ఇష్టతతో నాకు నేనుగా ప్రార్థించేందుకు సమయం కేటాయిస్తున్నాను? కాసేపు కళ్ళు మూసుకొని ఇబ్బందులలో మాత్రమే కాదు, కష్ట సమయాలలోనూ ప్రభునకు మనం కృతజ్ఞత చూపించాలి అని నేడు యోబు మాటల్లో వినబోతూ ఉన్నాం. అటువంటి సమతుల్యమైనటువంటి ప్రార్థనాయుత జీవితాన్ని జీవించలేకపోయినందుకు ప్రభు మన్నింపుకై ప్రార్థన చేద్దాం. పొరుగువాని మన్నించలేకపోయినందుకు దేవుని దీవెనల కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా ఈ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని బతిమాలుకొనుచున్నాను. పాట నెంబర్ 127. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో చెరునై, అపవాదినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో దేవా పాపిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నెంబర్ 188. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమ పిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలను కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలను కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో, పవిత్రాత్మతో ఉండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో, పవిత్రాత్మతో ఉండువారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా నుంచుము. వారు మీ స్వర్గ వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితముల యందు వారికి సమీపమున ఉండి మీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. వేకువ దాట నిద్ర పట్టక బాధపడుదును. మొదటి పట్టణము యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6-7 వచనములు. ఆ దినములలో యోబు మాట్లాడుచు ఇట్లనెను,
మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది. కూలివాడు కూలికి పనిచేయుట వంటిది. బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమ చేయుట వంటిది. పనివాడు జీతము కొరకు కాయకష్టము చేయుట వంటిది. ఎట్టి ఆశయు లేకనే నేను నెలలు గడిపి తిని, విచారంతో రాత్రులు వెళ్ళబుచ్చి తిని. నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చునా అని అనుకొందును. తిరిగి పడక నుండి ఎప్పుడు లేచెదనా అని అనుకొందును. వేకువదాకా నిద్ర పట్టక బాధపడుదును. నా రోజులు నేతగాని నాడ కంటే వేగముగా పరిగిడుచున్నవి. అవి నాకెట్టి ఆశ మిగిల్చకుండానే వెడలిపోవుచున్నవి. ప్రభు, నా జీవితము శ్వాస వలె క్షణికమైనది. నా కన్ను ఇక ఏ మేలును చూడదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 332. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని ఒసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. రెండవ పట్టణము. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనము నుండి 19 వరకు మరియు 22 నుండి 23 వరకు. సోదరులారా, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పని నా అంతట నేను చేసినచో నాకు ప్రతిఫలము ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని చెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారము నందు నాకు హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనమగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 389. హల్లెలూయా, 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 హల్లెలూయా,
మార్గమునకు వెలుగై ఉన్నాను. నా యందు నడిచిన చీకటి ఉండదుగా, మీరు నా యందు నడిచిన చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండరుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషమందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 29 నుండి 39 వరకు. మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుండి 39 వచనములు. ఆ కాలమున యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సిమోను ఆంద్రియల ఇంటికి వెళ్ళెను. అప్పుడు సిమోను అత్త జ్వరముతో మంచము పట్టి వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయ ఆరంభించెను. సిమోను అతని సహచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మేము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలెను. ఇందుకొరకే నేను బయలుదేర వచ్చి తిని అని ఆయన వారితో చెప్పాను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను గొట్టుచు గలిలయ సీమయందలి అంతటా పర్యటించెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి చాలా సంవత్సరాలు ఈదుతూ తన యొక్క వృత్తి ఎక్కువ శాతం తన జీవితాన్ని పడవ ప్రయాణంలో గడిపినటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. బ్రిటిష్ ఛానల్ అనేటటువంటి ఒక ప్రదేశంలో ఎప్పుడు కూడా అలలతో సుడిగుండాలతో ఆ యొక్క ప్రదేశం చాలా ఇబ్బందికరమైనటువంటి జల ప్రయాణం. ఆ ప్రదేశంలో అతను చాలాసార్లు ప్రయాణం చేయటం చేత ఇలా నీవు ప్రయాణిస్తున్నటువంటి పడవ అది ఇబ్బందులకు గురై మునిగిపోయే పరిస్థితుల్లో చాలాసార్లు మీరు ఎదుర్కొని ఉంటారు కదా, ఎలా బయటపడ్డారు అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం, మీకు ఈత రాకుండా ఉన్నట్లయితే మీరు బ్రతుకుతారు, లేకుంటే తప్పకుండా దాని నుంచి బయటపడటానికి, ఆ సుడిగుండం నుంచి బయటపడటానికి మీరు ఈదుతారు. మీరు ఎంత ఈదుతున్నారో అది మిమ్మల్ని అంత లోపలికి లాగుతూ మిమ్మల్ని ముంచివేస్తుంది అని చెప్పాడట. ఈ యొక్క సమాధానం ప్రశ్నించినటువంటి విలేకరికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకనంటే
ఈయన తన సమాధానాన్ని కొనసాగించాడు. ఆ పడవ విరిగిపోయినప్పుడు ఏదో ఒక పడవలోని పట్టాన్ని నువ్వు పట్టుకుని ఉన్నట్లయితే అది తేలి ఆడుతూ నిన్ను కొంత సమయానికైనా ఒడ్డుకు చేరుస్తుంది, లేదా సుడిగుండం నుంచి బయటకు ఇడుస్తుంది. నీవు సొంతగా దాటివేయాలని అనుకున్నప్పుడు ఆ యొక్క ఊపి నీవు కొట్టుకుపోతావు అని తన రెండవ సమాధానంగా ఆశ్చర్య విలేకరికి నివృత్తి చేస్తూ చెప్పినటువంటి సమాధానం. సమస్యలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు మనమే బయటకు రావాలని ఆలోచన చేసే సందర్భాలు ఉంటాయి. ఈరోజు యోబు భార్య మాట్లాడినటువంటి మాటను మనం చదవకున్నా, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నీవు దేవుని దూషించడం లేదు అని ఆయనకు చెబుతుంది. నీకు ఇన్ని జరిగినప్పుడు నువ్వు ఏమీ మాట్లాడలేదు కదా, మరి ఇప్పుడు నీకు చెడు జరిగినప్పుడు ఎందుకు అని భార్యకు హితవు పలుకు మాటలు యోబు చెబుతాడు. సంతోషం కలిగినప్పుడు, మనకు మెచ్చుకున్నప్పుడు, మనల్ని అభినందించినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. అదే వ్యక్తి మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, సరిదిద్దినప్పుడు మనకు వారిపై అయిష్టత కలుగుతుంది. ఉదాహరణ తల్లిదండ్రులనే తీసుకుందాం. అడిగిన వస్తువును ఇచ్చినప్పుడు, ఎక్కడికైనా వెళ్తాను అన్న కావలసినటువంటివి అన్నీ కూడా సమకూర్చినప్పుడు, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తువులు ఇచ్చినప్పుడు మా నాన్న మంచివాడు, మా మమ్మీ మంచిది అని మన పిల్లలే అంటారు. వారు పనులు చేసినప్పుడు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, దండినప్పుడు అదే బిడ్డలు తల్లిదండ్రులను దూషిస్తారు. ఈ పోకడ సరి అయింది కాదు అని యోబు మాటల్లో మనం చూస్తాం. మంచి చేసినప్పుడు మనల్ని సరిదిద్దడానికి కూడా ఆయన చేస్తాడు అని మనం మరచిపోయి ఇది జరగకూడదు అనేది గమనిస్తే, ఇబ్బందికర పరిస్థితుల్లో మనకు అసౌకర్యంగా, ఇన్కన్వీనియంట్గా ఉన్న సందర్భాల్లో మన ప్రవర్తన తీరు ఎలాంటిది, ఇది ఈరోజు అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది. 3 భాగాలుగా మనం గనక ఈరోజు మనం మోసుకొని, మొట్టమొదటిది ప్రార్థన. అన్ని పనులకు ముందు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రతిసారి ఉదయాన్నే తెల్లవారుజామునే ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడిపాడు అనేది మనం చూస్తాం. దేవుడే అయినప్పుడు దేవునితో మళ్ళీ సంభాషించవలసినటువంటి అవసరం ఏమి అనే ఆలోచన, ప్రశ్న మనకు రావాలి. గడిచిన మనం చూసాం, దేవుడే ఫిబ్రవరి 2వ తారీఖున తనను తాను మళ్ళీ దేవాలయంలోనికి అర్పించుకుంటున్నాడు. ఎందుకు ఆయన ఇటువంటి పనులు చేయవలసి వస్తూ ఉన్నది అన్నప్పుడు, అయినప్పుడు దేవునిలా మారాలి, పుణ్యవంతులుగా మనం జీవించాలన్నప్పుడు ఆయనే సరి అయినటువంటి ఉదాహరణ. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, ఆయన ప్రారంభించడానికి ముందు ఎడారిలో ప్రార్థన చేశాడని మనం విన్నాం. ఆయన సైతాను చేత శోధనలు ఎదుర్కొన్నాడని కూడా మనం విన్నాం లేదా చదివాం. ఆయన ప్రార్థనలో ఏకాంతంగా దేవునితో గడిపేందుకు తాను తన సమయాన్ని కేటాయించాడు. 40 రోజుల పాటు ప్రార్థన ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. మరి ఆయన 1000 మందికి రొట్టెను మరియు చేపలను పంచి ఇచ్చినప్పుడు వాటిని దేవునికి అర్పిస్తూ ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. మళ్ళీ ఆయన టాబోర్ పర్వతానికి వెళ్ళి నాతో ప్రార్థించమని శిష్యులను అడుగుతూ ఆయన ప్రార్థన చేయటాన్ని, ఆప్తులుగా ఉన్నటువంటి శిష్యులకు ఆయన యొక్క దివ్య రూపధారణను వారికి చూపించడం జరుగుతుంది. మరియు ఆయన కడరా భోజనాన్ని చేస్తూ శిష్యులతో కలిసి భుజిస్తున్నప్పుడు ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. సమస్యలన్నీ ఎదుర్కోవడానికి ముందు కూడా, ప్రాణం పోతుంది అనే సందర్భంలో కూడా గెత్సెమనీ తోటలో ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. చివరి క్షణంలో ప్రాణాలు పోతున్నాయి అని శ్వాస వీడే సమయంలో కూడా ఆయన శిలువపై ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం. అంటే ఇబ్బందికరమైన సమస్యల సందర్భంలో కూడా ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేయడానికి ముందు, అనగా స్వస్థతలు చేయడానికి ముందు
వారికి ఆహారాన్ని దయచేసే ముందు ఆయన ప్రార్థనలో గడుపుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు పనిలో ఉన్నవారు ప్రార్థనను ప్రాథమికంగా కలిగి ఉండాలి. ఇది మొదటి పాఠంగా ఈరోజు మనందరం నేర్చుకుందాం. ఫాదర్స్, సిస్టర్స్ ముఖ్యంగా మనం చూస్తాం కాన్వెంట్లో 5:30కే వాళ్ళందరూ గుళ్ళో కూర్చుంటారు. ప్రతిరోజు ఒక సందర్భంలో ఒక వ్యక్తి నాతో ఏమన్నాడంటే, మీ ఫాదర్స్ సిస్టర్స్లో నాకు ఒకటే నచ్చుద్ది, వేరే ఏం నచ్చదు అన్నాడు. ఏంటి అని అంటే, ఉదయం ఏదేమైనా సరే, ఎలా ఉన్నా సరే, ప్రార్థనకు మాత్రం అందరూ ఉదయాన్నే వెళ్ళి గుళ్ళో కూర్చుంటారు. కనీసం ఒక మంచి పని మీరు చేస్తారని చాలా ఖచ్చితంగా చెప్పాడు ముఖం మీద. అంటే ఏ విధమైన లోపాలున్నా ఎలా ఉన్నా సరే మీరు మాత్రం ఉదయాన్నే ప్రార్థనకు మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఈ మాట చెప్పడానికి ఎందుకనంటే రిలీజియస్ అనే పదం ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే రూల్స్ని ప్రత్యేక విధంగా కేటాయించబడ్డ వాటిని పాటించడం. దీనికి పలు రకాలైనటువంటి వివరణలు ఉన్నా ఈ రోజుకు ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క అర్థాన్ని మనం తీసుకోవాలి. ప్రార్థనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ప్రార్థనతో మన పనిని ప్రారంభించాలి అనే దానికి నిరూపణగా అందరూ కూడా ప్రార్థనతో పనులు ప్రారంభించడం మనం చూస్తాం. మరి దేవునికి అంకితమైనటువంటి వారు తమ యొక్క సమయాన్ని ఎలా విభజించినా తమకున్నటువంటి టైం టేబుల్లో ప్రార్థన అనేది మొట్టమొదటి పని రోజుతో ప్రారంభమయ్యేది. ఇది అందరికీ కూడా అవలంబించవలసిందే. అక్కడంటే టైం టేబుల్ ఉంటుంది, కానీ ఇళ్లలో కూడా అందరం మనం లేవగానే ప్రార్థనతో మొదలు పెట్టవచ్చు. పిల్లలు లేవగానే స్లీవ్ గుర్తు వేసుకోవడం నేర్పించేటటువంటి తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు, అంతా అంతరించి ఏం పోలేదు. కాబట్టి మనం ప్రార్థనతో ముగించడం లేదా ప్రారంభించటం చేయాలి అనేది ప్రభు ఈరోజు మనందరికీ కూడా నేర్పుతున్నారు. ఇది మొదటి విషయమైనట్లయితే ప్రభు మరొక పనిని మనందరికి కూడా చెబుతున్నాడు. తీరిక లేకుండా ఆయన పని చేస్తున్నాడు. అందుకే మనం చాలా పని చేశాం కదా, కొంచెం విశ్రమించడానికి మనం వేరే ప్రదేశానికి వెళ్దాం అని నిన్నటి పట్టణంలో మనం విన్నాం. ఎంత పని చేశారంటే భోజనం చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేనంతగా పని చేశారు. అయినా అప్పుడు కూడా వీరు ఎక్కడున్నారని కనుక్కొని మరి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనం చదువుతాం. నేను టైం లేదు, ఓకే, నాకు టైం లేదు, ఇప్పుడు టైం కాదు, ఈ టైంలో రావద్దు అని మనకు చాలా సందర్భాల్లో మనం ఎవరైనా మన కోసం విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ మాటలు మనం మాట్లాడతాం. కుటుంబాల్లో కాకుండా గురువులు లేదా కన్యాస్త్రీలు మా జీవితాల్లో ఇది ఎక్కువగా జరిగేటటువంటి తరచుగా. ఎందుకంటే ఇది మా టైం టేబుల్ కాదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని మనం చాలా చేస్తాం. ఒక గురు విద్యార్థులందరికీ బోధిస్తూ ఆయన చెప్పినటువంటి మాట, గురువులుగా అభిషేకం పొందడానికి, డీకన్లుగా అభిషేకం పొందడానికి ముందు ఆయన చెప్పినటువంటి ఎవర్ అవైలబుల్ టు ద పీపుల్. అవైలబిలిటీ అంటే ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం. ఈ సమయం ఆ సమయం అని కాదు, 24/7. మనం ఒక 108 వెహికల్ లాగా ఏ టైంలో ఫోన్ చేసినా ప్రజల కోసం స్పందించేటటువంటి గురువులుగా, మఠవాసులుగా మీరు ఉండాలి. ఎందుకనంటే ప్రభువు ఇది సమయం, ఈ సమయం కాదు అనే మాట ఆయన చెప్పలేదు. ఎవరు ఏ టైంలో వచ్చినా సరే ఆయన వారి యొక్క గోడును విన్నాడు, వారికి తన చేయిని అందించాడు. నేను ఈ పని మీద వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు చేయను అని పేతురు గారింట్లో ఆయన చెప్పలేదు. ఎందుకంటే పేతురు గారింటికి అక్కడ ఉన్న దేవాలయానికి 10 నిమిషాల కాలినడక, కఫర్నాం అనేటటువంటి ప్రదేశంలో. హేరోదు 4వ శతాబ్దంలో మరణించిన తర్వాత టెట్రాక్ కుమారులు ఇద్దరు రాజ్యాన్ని పంచుకోవడం జరిగింది. అప్పుడు బార్డర్లో ఉన్నటువంటి పట్టణమే ఈ యొక్క కఫర్నాం. ఆ కఫర్నాం ప్రదేశంలోనే మత్తయి అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. టోల్ గేట్ మనకు ఎలా ఉంటుందో అక్కడ బార్డర్లో ఎలా ఉంటుందో ఈ కఫర్నాంలో కూడా టోల్ గేట్ లాగా ఉంటుంది. అక్కడ ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి వ్యక్తి మత్తయి. ఆయన అక్కడి నుంచి పిలవడం జరిగింది. కాబట్టి ఇలా ఆయన నేను ఇప్పుడే దేవాలయం నుంచి వచ్చాను కాబట్టి మళ్ళీ ప్రార్థన ఏంటి అనలేదు, మళ్ళీ ఈ స్వస్థత ఏంటి, ఇప్పటిదాకా ఇదే పని చేశాను అని ఆయన చెప్పలేదు. మా అత్తకు బాగలేదని వారు వివరించగానే ఆమె చేయి పట్టుకొని ఆయన లేపగా ఆమెకు స్వస్థత కలిగింది, మంచి జరిగింది అనేది మనం విన్నాం. అనగా 24/7 వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ. ప్రభు పనిలో విరామం అనేది లేదు, శ్రమ అనేది లేదు, పని ఎక్కువ అనేది లేదు, ఈ సమయమా ఆ సమయమా అనేది లేదు, ఇంత సమయమే అనేది లేదు. There is no boundary for the ministry that we do. There is no timetable.
ఏ టైంలోనైనా సరే ప్రభు పనిలోనే నిమగ్నమై ఉండటం ప్రభుకు అంకితమైనటువంటి, మాకు మాత్రమే కాదు క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరం చేయవలసినటువంటి పని. ఇది రెండవ లెసన్గా ఈరోజు మనందరం కూడా నేర్చుకుందాం. ప్రభు పనిలో ఉన్న వారికి విరామం లేదు. సినిమాకు విరామం ఉంది, క్లాస్లో టైం టేబుల్కి విరామం ఉంది, ఇంకా మనం అటెండ్ అయ్యేటటువంటి క్లాసుల్లో టైం టేబుల్ ఉంది. ప్రతిదానికి వి టేక్ బ్రేక్. ప్రభు పనిలో బ్రేక్ లేదు. ఎందుకనంటే ఆయన నిరంతరం పని చేస్తూ కనిపించాడు, ప్రిపేర్ అవుతూ కనిపించాడు. అదే ఆయన ప్రిపరేషన్ ఏంటి అని అంటే తండ్రితో సంభాషించటం, ప్రార్థన చేయటం, ఇంతే. ఇది ఆయన చేసినటువంటి. మరి మనందరం కూడా లబ్ధిదారులం. అందరికీ స్వస్థతలు కలిగాయి, అందరికీ మేలు కలిగింది, అందరికీ తెలివి ఇచ్చాడు, అందరికీ ఆస్తిపాస్తులు ఇచ్చాడు, అందరికీ ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఏదో ఒక రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. అందరికీ ఒకటే ఇవ్వలేదు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేరువేరుగా ఇవ్వడం మాత్రం జరిగింది. ఈ పొందిన వారందరూ ఏం చేయాలి? ఇది ఈరోజు స్వస్థత పొందినటువంటి అత్త, పేతురు గారి అత్త జీవితంలో మనం చూస్తాం. షీ హాజ్ నాట్ మియర్లీ థ్యాంక్డ్ అండ్ స్టేడ్ దేర్. ఇన్స్టెడ్ షీ గాట్ ఇన్ టు ది యాక్షన్. పనిలో నిమగ్నమై ఉండాలి. ప్రభువు పనిలో నిమగ్నమై ఉన్నాడు, తండ్రి పనిలో. సేమ్ థింగ్ మనమందరం కూడా పనిలో నిమగ్నమై ఉండాలి. నీకు స్వస్థత కలిగింది, నీకు ఆస్తిపాస్తులు కలిగాయి, నీకు ఉద్యోగం కలిగింది, నీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది, నీకు ఏదైనా ఇబ్బంది కలిగినా దాని నుంచి మళ్ళీ ఆయన రక్షించాడు. ఇవన్నీ కలిగినప్పుడు నువ్వేం చేయాలి? గుడికి వచ్చి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత బలి పూజ పెట్టించాలి. ఇంతేనా? మనం కూడా ఇంకొక పనిలో భాగం అవ్వాలి. పనిలో మనందరం భాగం అవ్వాలి. ఈరోజు 2వ పట్టణంలో ఫస్ట్ వర్డ్స్లే మనం కరెక్ట్గా వింటే, నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉంటాను? ఎప్పుడు దేవుడు చెప్పినటువంటి పనిని చేయకపోతే నేను వేస్ట్, పాడైపోతాను నేను. ఎందుకంటే నాకు ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? నేనేం కొనలేదు, ఉచితంగా ఇవ్వబడింది. దాన్ని నేను ఉచితంగా చేస్తూనే ఉండాలి. నాకు హీల్ చేయండి, బాగు చేయండి అని మా అత్త అడగలేదు, కానీ ఆయన చేశాడు. చేయగానే థ్యాంక్ యూ అని అక్కడ కూర్చొని ప్రార్థన చేయలేదు. ఆమె వారికి సేవలు సపర్యలు చేసింది అని మనం విన్నాం. పీపుల్ హు రిసీవ్ ద బ్లెస్సింగ్, పీపుల్ హు రిసీవ్ ద కాల్ షుడ్ బి ఇన్ యాక్షన్ అండ్ మోషన్. దెర్ ఇస్ నో వర్డ్ కాల్ రిలాక్సేషన్. కాబట్టి ఏ సమయంలోనైనా మనం కూడా పనిలో నిమగ్నమై ఉండాలి. అదే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఈరోజు చెప్పడం జరిగింది. నేను పనిలోనే ఉంటాను, ఎందుకంటే ఆయన నాకు పనిచ్చాడు, పిలుపునిచ్చాడు. నేను వేరే పనిలో ఉన్నాను, క్రైస్తవులను చంపే పనిలో ఉన్నాను, కానీ క్రీస్తును బోధించమని చెప్పాడు. ఈ పని నాకు ఇచ్చాడు కాబట్టి నేను రిలాక్స్ అవ్వలేను. ఐ కెనాట్ సిట్ బ్యాక్. ఇది ప్రభు పనికి పిలువబడ్డటువంటి వారందరం, ప్రభు చేత ఆశీర్వదించబడ్డ వారందరూ, ప్రభు చేత స్వస్థతను పొందిన వారందరూ, ప్రభు చేత మేలులు పొందిన వారందరూ చేయవలసినటువంటి పని. కాబట్టి మన పనిలో కాదు, మన పనుల్లో మనం తీరిక లేకుండా ఉన్నాం, కానీ ఆయన మన నుండి కోరేది ఆయన పనిలో తీరిక లేకుండా ఉండమని. కాబట్టి మనం బిజీ అన్నామంటే ఏ పనిలో మనం బిజీగా ఉన్నాం? ప్రభు పనిలోనా, నా వ్యక్తిగత పనిలోనా? ఈ తేడాను ఈరోజు మనందరం కూడా ఆలోచిద్దాం. ప్రభు ప్రార్థనకు కేటాయించాడు, ప్రభు నిరంతరము పని చేస్తూ కనిపించాడు, మరియు ప్రభు చేత దీవెనలు స్వస్థత పొందిన వారు కూడా ఆయన పనిలో విరామం లేకుండా పని చేయాలి. ఈ 3 మనందరం కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మనందరం కూడా లబ్ధిదారులమే. క్రైస్తవునిగా, కథోలికులుగా గనుక నీవు ఆశీర్వదించబడ్డావు, ఆ ముద్ర వేయబడ్డావు అనంటే వి షుడ్ బి ఆన్ ద గో ఆల్వేస్. ఏ టైంలో కూడా రిలాక్స్ అయ్యేటటువంటిది లేదు. ఎందుకనంటే నీవు గనుక కుంటుపడితే, నీవు గనుక బలహీన పడితే ఆయన మళ్ళీ చేయి అందించడానికి సిద్ధంగా ఉన్నవాడు. కాబట్టి ఈజ్ రెడీ. ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నీవెందుకు రిలాక్స్ అవుతున్నావు? నీవెందుకు చాలా పని చేశానని, ఎంతో చెమటను నేను చిందించానని మనకు మనమే చెప్పుకుంటున్నాం? ఆయన చేసిన పనితో కనుక మనం పోల్చుకున్నట్లయితే మనము ఏ పాటి వారం, ఏం సాధించిన వారం? కాబట్టి ఈరోజు మనల్ని మనం చాలా సీరియస్గా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతిదీ కూడా మనల్ని ఖండించేదిగా, నీవు ఇది అని చెప్పే విధంగా దేవుని వాక్కు ఉంటుంది. కాబట్టి మనల్ని బాగా అభినందిస్తూ పైకెత్తేటటువంటి విధంగా ఉండదు. ఎందుకనంటే మనల్ని ప్రతిరోజు ఆయన శిల్పంలా చెక్కే ప్రయత్నం చేస్తున్నాడు.
బంగారాన్ని పుటంలో ఉంచినటువంటి దానిలాగా మనల్ని చేస్తూ ఉన్నాడు. అంటే అది మంటతో, వేడితో, మరియు గాయాలతో, లేదా కఠినమైనటువంటి మార్పును కోరేటటువంటి మాటలతో నిండి ఉన్నది. తప్పకుండా అది బాధను కలిగించేదే, మరియు మనల్ని విస్మయానికి గురి చేసేదే. అయినా సరే మనమందరం సిద్ధపడి వినడానికి రెడీగా ఉందాం. ఎందుకనంటే మేలును పొందిన వారు రిలాక్స్ అవ్వటానికి లేదు. ఇది ప్రభువు మనకిచ్చేటటువంటిది. ప్రార్థనతో గడుపుదాం, మరియు ఆయనను చూసి మనం కూడా పనిలో నిమగ్నమై ఉందాం. ఎటువంటి పని? వ్యక్తిగతమైన పని కాదు, ప్రభు యొక్క పనిలో. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. అతని యొక్క ఏకశ్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును శిశించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియమని పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచి పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటకు వచ్చాను. పవిత్రాత్మ సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పొందిన వారిలా సముద్ర ప్రయోజనం పాపముల ముందు సృష్టిస్తున్నాను. నిత్య జీవమును సృష్టిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మరొక మారు మేమందరం మా యొక్క ప్రార్థనలను మీరు మాకిచ్చినటువంటి మంచి చెడు అనే రెండు అనుభవాలను మీకు సమర్పిస్తూ ప్రార్థించేందుకు మీ చెంతకు వచ్చి ఉన్నాం. మమ్మను, మా యొక్క తలంపులను పవిత్రాత్మ శక్తి చేత ఏక మనస్సుతో ప్రార్థించే తలంపులను మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపా సత్య సంపూర్ణుడా, మా పావన జనకులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోజి పీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్యాస్త్రీలను, సువార్త ప్రకటన చేయు బోధకులందరినీ దయతో ఆశీర్వదించండి. వారందరికీ సువార్త ప్రకటన చేయు ఓర్పును, నేర్పును, ఆధ్యాత్మికతను, ఆత్మవిశ్వాసమును, ఆత్మ ప్రేరణను నిండుగా నొసగి దైవరాజ్య వ్యాప్తికి అనునిత్యము శ్రమించు వారిగా దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి, మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది. యోబు 7వ అధ్యాయం 1వ వచనము అని పరిశుద్ధ వాక్యము తెలుపుచున్నది. మా ఇహలోక జీవితంలో మేము ఎదుర్కొంటున్న సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మాకు విముక్తిని, విడుదల దయచేయండి. మేమంతా మీ రొసగు స్వేచ్ఛలో బాధ్యతాయుతమైన జీవితాలు జీవిస్తూ మీ పరిశుద్ధ నామానికి ఘనతను చేకూర్చువారిగా మమ్ము సదా దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహాపరిశుద్ధుడైన దేవా, దైవ రాజ్యమునకు మరి ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నానని పునీత చిన్నప్ప గారు పలికినట్లు సామాన్య క్రైస్తవులమైన మేమంతా మా వ్యక్తిగత ఆదర్శ జీవితాల ద్వారా సువార్తను బోధించు మనోభావమును, దృఢ సంకల్పమును మాకు ప్రసాదించండి. మేము అనుదినము సువార్తను చదివి ధ్యానించి దానిని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని పవిత్రతతో జీవించు కృపను మాకు దయచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, మీ అనంత ప్రేమలో మానవాళి రక్షకునిగా నరవతారుడై ఇహలోకమేతించి సువార్తను ప్రకటించుచు సకల సంఖ్యల నుండి, రుగ్మతల నుండి, బానిసత్వము నుండి విడుదలను ప్రసాదించి
స్వతంత్రతను కలగజేస్తున్నందులకు మీకు వేలాది వందనములు తెలుపుచున్నాము. మీ తోడును మాకందించి మీ నీడను మాపై ప్రసరింపజేసి మీ ఆత్మతో మమ్ము నింపి మీ దైవరాజ్య పౌరులుగా మమ్ము మలచుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, మా విశాల భారతదేశమును, మా దేశ రాష్ట్ర నాయకులను, అధికారులను, మా న్యాయ వ్యవస్థను మీ దీవెనతో నింపండి. మేమంతా భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవిస్తూ ఆధ్యాత్మికంగా సమభావంతో ఎదుగుతూ ఐకమత్యంగా ఉంటూ మా దేశ స్వాతంత్ర ఫలాలు ప్రతి పేద బిడ్డ కూడా పొందునట్లు మీ నిండైన ఆశీస్సులు అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మమ్ము ప్రార్థించమని అడుగుచూన్నటువంటి దీపిక, నిరుష, మార్నేని జోసెఫ్, వెరోనిక, స్రవంతి వీరుల యొక్క తలంపులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రేమలో నమ్మకముంచిన వీరి తలంపులను పరిపూర్తిగా ఉంచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా యొక్క తండ్రి, మా యొక్క దేవాలయమును మరింత ఆకర్షణీయంగా పరిశుభ్రముగా మార్చుకునేందుకు తలంచినటువంటి తలంపులను ప్రత్యేక విధముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఈ విశ్వాసులందరం సమిష్టిగా వివిధ రకముల సలహా సూచనల ద్వారా, ఆర్థిక సహాయముల ద్వారా తలపెట్టినటువంటి కార్యక్రమం పరిపూర్తి అగుటకు ప్రతి ఒక్కరకు తగిన ప్రేరణను దయచేయమని, తద్వారా మీ యొక్క సన్నిధిని మరింత గొప్పగా మార్చుకునే అవకాశాన్ని మా ఈ విశ్వాస సంగమునకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా యొక్క తండ్రి, పునః ప్రారంభమైనటువంటి విద్యా సంస్థలను మరియు మా విచారణ యందలి విద్యార్థిని విద్యార్థులను మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. వీరందరూ మరొక మారు తమ యొక్క విద్య పట్ల, భవిష్యత్తు పట్ల అవగాహనతో సమయపాలన పాటించి మనస్సులను లగ్నం చేసి వివేకవంతమైనటువంటి బిడ్డలుగా మీ యొక్క విజ్ఞతను ఆశించు క్రైస్తవ పౌరులుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా యొక్క ప్రభువా, మీరు మీ కుమారుని ద్వారా కఫర్నామునందు అనేక మంది అస్వస్థతలకు మీరు స్వస్థతను చేకూర్చిన విధమున మా విచారణ యందలి భక్తులలో మరియు మేము ప్రార్థిస్తామని మాట ఇచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వీరులెల్లరను ఆశీర్వదించి మీ యొక్క స్వస్థతాహస్తమును వీరిపై ఉంచి వీరు మీ నుండి పొందిన స్వస్థతను కృతజ్ఞతతో పాటు ప్రేమించు అను ప్రభు పనిలో నిమగ్నమైండు వారులుగా మార్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన వ్యక్తిగత అవసరాలను ప్రభునకు సమర్పించుదాం. మా ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుచున్నాం. ఆమేన్. పాట నెంబర్ 410. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను
నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది మా జీవిత భాగ్యమును మాకున్నవి సకలమును నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును అందుకో అమరుడని సేవకై అర్పింతును అందుకో అమరుడని సేవకై ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను తనువు తనపు మనసు స్వేచ్ఛ నీవిచ్చిన వరములుగా తనువు తలపు మనసు స్వేచ్ఛ నీవిచ్చిన వరములుగా చేకొని దీవించు దేవని చిత్తము పాటించగా చేకొని దీవించు దేవని చిత్తము పాటించగా ఆలించుము ప్రేమతో నీ పూజలు నీ చేతును ఆలించుము ప్రేమతో నీ పూజలు నీ చేతును ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును అందుకో అమరుడని సేవకై అర్పింతును అందుకో అమరుడని సేవకై ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను. ప్రేమితులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ మా సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు మేము సిద్ధపరచితిమి. మా ఈ కథోలిక సంఘమును మాలోని అస్వస్థతలను ఈ అపద్రాక్ష రసములతో మీకు సమర్పించుచున్నాము. ఇవి మా నిత్య రక్షణకు సాధకమునగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూను ఏ చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిజమైన యాజకునిగా శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను మీకు రక్షణ బలిగా అర్పించుకొనిన ప్రథముడు ఆయనే. మా కొరకు సమర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించునప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు ధారవోసిన దివ్య రక్తము పానము చేసినప్పుడల్లా మేము శుద్ధిని పొందుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో
పరలోక దళములన్నిటితో మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమలతో నిండి ఉన్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు ప్రభు నామమున వచ్చిడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనునప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువార మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానముగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. ముఖ్యముగా నేడు మేము స్మరిస్తున్న ఫాదర్ ఫ్రాన్సిస్ ఆరియో గారి ఆత్మను మీ సన్నిధికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కనితొలుగు మరియ మాతతోను, పునీత యోసేపుతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు దయ్యములను వెడలగొట్టెను అని మనం చదువుతాం. మరి కొన్ని చోట్ల సైతానును లేదా పారద్రోలాడు అని మనం చదువుతాం. మరికొన్నిసార్లు సైతాను ఎడారిలో కనిపించినప్పుడు వాక్కు శక్తి చేత తన యొక్క నోటిని తాళం వేశాడు అని మనం చదువుతాం. మరి ఒకసారి సైతాను తనను తాను ఒక దళంగా, ఒక గ్రూప్గా తనను తాను చెప్పుకుంటుంది. ఆ సందర్భంలోనే ఆయన పందుల గుంపులోనికి వారిని తోసివేస్తాడు. ఇలా సైతానుకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఇవి మాత్రమేనా అని ఆలోచించేటటువంటి సమయం ఈ రోజున. ఎందుకనంటే ఆయన అస్వస్థతను ఆయన తీసివేస్తున్నాడు, సైతానును తొలగించి వేస్తున్నాడు, అవినీతిని తొలగించి వేస్తున్నాడు, అధికార దాహాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇలా పలు విషయాలైన సైతాను రూపాలను ఆయన వెడలగొట్టే ప్రయత్నం చేశాడు. కేవలం ఆత్మ దాన్ని ఆవహించింది అని మాత్రమే మనం ఆలోచించడానికి లేదు. ఎన్ని విషయాలలో మనం చెడుకు ప్రతిరూపాలుగా మనం మారుతూ ఉన్నాం. అది మాట, అది చేతల, శోధనల, లేదా ఇతరులను చెడు వైపు నడిపించటమా, పలు రకాలుగా మనమందరం కూడా సైతానుకు అనేక రూపాలుగా మారుతూ ఉన్నాం. వీటి నుండి ఆయన వెళ్ళగొడుతూ ఉన్నాడు. అందుకే పాపాన్ని నీవు చీకొట్టాలి కానీ పాపిని కాదు అని మనం వింటాం. కాబట్టి మనమందరం చేయవలసింది ఇతను తప్పు చేశాడు కాబట్టి అతను నిందించడం కాదు. తప్పు చేసినటువంటి సందర్భాలను సరిదిద్దటమే నిజమైనటువంటి ప్రేమ. కాబట్టి మనమందరం ఇతను పాపి అని మనల్ని చీకొట్టుకుంటూ ఉన్నట్లయితే మనం ఎవరం కూడా ఉండం. ఎందుకంటే ఏ ఒక్కరం పునీతులం కాదు కాబట్టి శోధనల రూపంలో మనమందరం పాపులుగా మారటానికి సందర్భాలు ఎన్నో. వాటి నుండి మనకు రక్షణ కావాలని మనం పరలోక ప్రార్థనలో చివరి భాగంగా మనం ప్రార్థన చేస్తాం. ఎన్ని సందర్భాలలో నేను పాపం వైపుకు వెళ్తున్నాను, శోధనలకు లోనవుతున్నాను, ఈ సందర్భాల్లోనే దేవుని యొక్క స్వస్థతా హస్తం మనపై కూడా కావాలి. అటువంటి ఆశీర్వచనాలు కోరుతూ అందరం కూడా పరలోక తండ్రిని భక్తితో ప్రార్థించుదాం. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తమో పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివ్వక కీడులను రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో ప్రభు క్రీస్తు మనలోని చెడును తొలగించుటకై మన మధ్యలోనికి విచ్చేసిన ప్రభు ఇతడే. దేవుని గొర్రెపిల్ల, లోకరక్షకుడు. ఆయనను స్వీకరించ విచ్చేసిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీత జోజప్ప గారి ప్రార్థన. పాట నెంబరు 626. యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో, మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. ఐక్యమునందాయనయందు దివ్య భోజములో, ఐక్యమునందాయనయందు దివ్య భోజములో, సఖ్యతనిచ్చును సాక్షుల చేయును ఆయన సన్నిధిలో. సఖ్యతనిచ్చును సాక్షుల చేయును ఆయన సన్నిధిలో. యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. పునీత జోజప్ప గారి ప్రార్థన.
పునీత యేసేపు గారా, పునీత యేసేపు గారా, సద్గుణ వినయశీల, సద్గుణ వినయశీల, మా విమోచకుని రక్షక, మా విమోచకుని రక్షక, పరిశుద్ధ కన్య మరియమ్మ యొక్క భాగస్వామి, పరిశుద్ధ కన్యమరియమ్మ యొక్క భాగస్వామి, మీకివే మా వందనాలు. మీకివే మా వందనాలు. తండ్రి దేవుడు తండ్రి దేవుడు తన ఏకైక సుతుని తన ఏకైక సుతుని మీ సంరక్షకునకు అప్పగించి ఉన్నారు. మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు. మరియ తల్లి మీ యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. మరియ తల్లి మీ యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. క్రీస్తు యేసు మీ సంరక్షణలో ఎదిగారు. క్రీస్తు యేసు మీ సంరక్షణలో ఎదిగారు. ఓ శ్రీ సభ పాలక, ఓ శ్రీ సభ పాలక, మీ సహాయ సహకారములు అడిగి మీ సహాయ సహకారము అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు, ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు, ఎప్పుడైనా వినది లేదని తలంచుచున్నాము. ఎప్పుడైనా వినది లేదని తలంచుచున్నాము. అట్టి పూర్ణ నమ్మక చేత అట్టి పూర్ణ నమ్మకం చేత ప్రేరేపింపబడిన మాకు ప్రేరేపింపబడిన మాకు మీరే ప్రియ పోషకులై, మీరే ప్రియ పోషకులై, తండ్రి తండ్రి ప్రభుని రక్షణ మార్గములో ప్రభుని రక్షణ మార్గములో మమ్ము నడిపించండి. మమ్ము నడిపించండి. మీ దయా ధైర్య సాహసాలు, మీ దయ ధైర్య సాహసాలు, రక్షకుని అనుగ్రహములు రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి. మాపై కురిపించండి. అన్ని కీడులను నుండి, అన్ని కీడుల నుండి, ఆపదల నుండి ఆపదల నుండి కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయుచున్నాము. కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలెనని మీరు చిత్తగించితిరి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించునట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలమును పొందునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతోనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో ప్రభు పనిలో నిమగ్నమై జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 680. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా. ఆలించు మా మొరలను. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. పరిశుద్ధ పాప గారి తలంప నెరవేరినట్లుగాను మన విచారణ గురులకు మంచి ఆరోగ్యం దయచేయమని, పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమంద నెరవేరినట్లు భూలోకమంద నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతానండి మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ నిండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లే ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. యేసునాథుని యొక్క మికల పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారా, మా కొరకు వేడుకొనండి.